హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రండి పార్ట్ 2ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. పార్ట్ 2 స్టార్టింగ్లోనే హీరో దగ్గరికి వెళ్ళి తన షెడ్యూల్ ఇప్పించుకుంటుంది. అప్పుడే అక్కడ వచ్చి హీరో వాళ్ళతోటి హీరోయిన్ అలాగే గూవి కొన్ని ఫొటోస్ వైరల్ చేస్తే షో ఇంకా ఎక్కువ రేటింగ్కి వెళ్తుంది కదా అని చెప్తూ ఉంటే హీరో మాత్రం వద్దంటాడు అనమాట. తర్వాత హీరోయిన్ అంటుంది, నా ఫస్ట్ కిస్ని కూడా నేను సాక్రిఫైస్ చేస్తానని హీరో దగ్గర ట్రైన్ చేస్తూ ఉంటే హీరో షైగా ఫీల్ అవుతుంటే హీరోయిన్ నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత షూటింగ్ స్పాట్లోనేమో హీరో దగ్గర వచ్చి మీరు నాకు హెల్ప్ చేస్తారు కదని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే సెక్రటరీ ఏమో అపార్థం చేసుకొని వాళ్ళు గే కపుల్స్ అనుకొని వెళ్ళిపోతాడు. మరోవైపు మా హీరోయిన్ గూని బ్రదర్ అని పిలుస్తుంటే హీరో తనని అడుగుతాడు, నువ్వు నన్ను 10 years నుంచి ఒకసారి కూడా అలా పిలవలేదు కదా, అలాంటిది ఇప్పుడు ఎందుకు పిలుస్తున్నావు అని అంటే అతనంటే నాకు ఇష్టం అని అంటుంది. హీరో ఏమో పాస్ట్లోకి వెళ్తాడనమాట. పాస్ట్లో వాళ్ళు స్కూల్ చదివేటప్పుడు హీరోయిన్కి ప్రపోజ్ చేయాలని చూస్తూ ఉంటే హీరోయిన్ అడుగుతాడు, నువ్వు ఎవరినన్నా లవ్ చేస్తున్నావు అంటే హీరోయిన్ కూడా అవునని ఉంటుంది. అలా తను ప్రపోజ్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు అవన్నీ రిజెక్ట్ అయ్యి ఒక బాక్స్లో దాచిపెట్టుకుని ఉంటాడు అనమాట. అలా టెడ్డీ బేర్ ఇచ్చి కూడా ప్రపోజ్ చేయాలనుకుంటాడు, కానీ అది కుదరదు. నెక్స్ట్ డే స్కూల్లో ప్రపోజ్ చేయాలనుకుంటాడు, అది కూడా కుదరదు. నెక్స్ట్ టైం బుకే ఇచ్చి ప్రపోజ్ చేయాలంటే హీరోయిన్ అవేం పట్టించుకోకుండా వెళ్తుంది. హీరో ప్రజెంట్లోకి వస్తాడు. తర్వాత వాళ్ళకి షూటింగ్ జరుగుతూ ఉంటుంది. హీరోయిన్ అలాగే ఒక టెంట్ వేసుకొని చాలా రొమాంటిక్గా ఉన్నట్టు షూటింగ్ తీసుకుంటూ ఉంటారనమాట. హీరో ఏమో కొంచెం కోపడుతూ ఉంటాడు. హీరోయిన్ కొన్ని ఫ్లవర్స్ తెంపుకోవడానికి వెళ్ళి స్లిప్ అయి కింద పడిపోతుంటే పట్టుకుంటాడు. పట్టుకొని హీరో చూస్తే హీరో ఏమో కొంచెం కోపడుతూ ఉంటాడు. వాళ్ళు ఫాస్ట్గా వెళ్తున్నట్టున్నారు కదా అని సెక్రటరీ అంటే హీరో కూడా అవునంటాడు. వెంటనే తనని కింద పడేసి హీరో పట్టుకోవడానికి వెళ్తే సెక్రటరీ ఆపుతాడనమాట. తర్వాత హీరోయిన్ చాపితే ఏమో ఒక పిచ్చోలా చూస్తూ ఉంటే తను ఒక చిన్న పిల్లల ఎత్తుకొని టెంట్లో పడేసి, ఇదిగో నేను స్ప్రే తెచ్చాను తీసుకోవడం చాలా మంచిగా తీసుకొని అంటుంది. హీరోయిన్ ఏమో ఇలా వీడియోలో లేవు కదా, ఇతను ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటాడు. నైట్ వాళ్ళు షూటింగ్ తీస్తూ ఉంటారు అనమాట. చాలా చలిగా ఉండడంతో తన కోట్నిచ్చి కప్పుతాడు. తర్వాత హీరోయిన్ కిస్ చేయబోతుంటే హీరో కట్ అంటాడు. లైట్ మొత్తం పోయేసరికి హీరోయిన్ గూని పట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోతుంది. తర్వాత వాళ్ళందరూ హీరో ఏమో టెన్షన్ పడుతుంటాడు, ఎక్కడ ప్రపోజ్ చేస్తుంది ఏమని. హీరోయిన్ ఏమో గూకి ప్రపోజ్ చేస్తూ ఉంటుంది, నేనంటే నీకు ఇష్టమని. అప్పుడే హీరో వచ్చి లైట్ వేసి హీరోయిన్ని లాక్కొని వెళ్తాడనమాట, మీరు షూటింగ్ టైంలో ఇలా చేయకూడదని. తర్వాత నైట్ అయితే హీరోయిన్ దగ్గర తన సెక్రటరీ వచ్చి మీరు ఇలా ఇంత ఫాస్ట్గా మూవ్ అవ్వకూడదా, హీరో ఏమో హీరోయిన్కి మెసేజ్ చేసి మీట్ అవ్వాలంటాడు. అలా హీరో డైరెక్ట్గా ప్రపోజ్ చేస్తే హీరోయిన్ ఇప్పుడు లేట్ అయింది, నేను గూని లవ్ చేస్తున్నానని చెప్తుంది. హీరో ఏమో బాధపడి నైట్ అంతా పడుకోడు అనమాట. అప్పుడు సెక్రటరీ వచ్చి మీరు పడుకోలేదని హీరోని అడిగితే హీరో అదేం లేదంటాడు. హీరోయిన్ కూడా పడుకోకుండా అలానే ఉంటే సెక్రటరీ అడుగుతుంది. అలా హీరోయిన్ షూటింగ్కి వెళ్ళి షూటింగ్ తీసుకుంటూ ఉంటారు అనమాట. అలా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు. హీరోయిన్ దగ్గరగా వెళ్ళి టిష్యూ తుడుస్తూ కిస్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే హీరో కట్ అని చెప్తాడు. మరోవైపేమో సెక్రటరీ తిడుతూ ఉంటుంది, నువ్వు హీరోయిన్ని ప్రైవేట్గా మీట్ అవ్వద్దు, మీడియాలో చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి, మీ బెస్ట్ కపుల్స్ అని. హీరోయిన్ ఏమో హీరో గురించి ఆలోచిస్తుంటే అప్పుడే ఫోన్ చేస్తాడనమాట. ఫోన్ చేసి మనము ఒక సాంగ్ని కంపోజ్ చేద్దామంటే హీరోయిన్ కూడా సరే అని ఉంటుంది. మీరు చాలా స్పీడ్గా మూవ్ అవుతున్నారంటే హీరోయిన్ పట్టించుకోదనమాట. నెక్స్ట్ సీన్లోనేమో ట్యాంగ్ అలాగే బాస్ మాట్లాడుకుంటూ ఉంటే ట్యాంగ్ అంటుంది, ఇప్పుడు నేను చాలా క్యూర్ అయ్యాను, ఇదిగో నడుస్తున్నానంటే బాస్ ఏమో పట్టించుకోకుండా వెళ్తాడు. అలా ట్యాంగ్ బయటకు వస్తుంటే ఫ్లవర్ బుకే తీసుకుని వెళ్తుంటే ట్యాంగ్ అంటుంది, ఇవి నా కోసమని ఇటు ఇవ్వండి అని అంటే అంటాడు, అవి నీకోసం కాదు హీరోయిన్ కోసం అని తీసుకెళ్తాడు అనమాట. అలా వాళ్ళిద్దరూ సాంగ్ కంపోజ్ చేసుకుంటూ ఉంటే ట్యాంగ్ అవన్నీ బయట నుంచి వీడియో తీసి హీరోకి పంపిస్తుంది అనమాట. పంపించి అప్పుడు అక్కడికి హీరో వచ్చి అంటాడు, మీరు బెస్ట్ కపుల్స్, ఏది కూడా నాకు చెప్పకుండా చేయకూడదని వాళ్ళ మధ్యకి వెళ్ళి హీరోనే సాంగ్ పాడేస్తాడనమాట. అది చూసి హీరోయిన్ చాలా షాక్ అవుతుంది, ఎందుకంటే అది తనే నేర్పించుంటుంది. హీరోని తిట్టి బయటకు పంపించేసి వాళ్ళిద్దరు సాంగ్ కంపోజ్ చేసుకుంటూ ఉంటే కొద్దిసేపుకి బయటకు వచ్చేస్తారు. వాళ్ళు నవ్వుకోవడం చూసి హీరో అంటాడు, నేను నీకు లిఫ్ట్ ఇస్తానంటే హీరోయిన్ వద్దంటుంది. దాంట్లో వెళ్తుంది. గూని తన ఇంట్లోకి పిలుచుకెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేస్తుంటే హీరోయిన్ వెనుక నుంచి హక్ చేసుకొని ప్రపోజ్ చేస్తుంది అనమాట. నువ్వంటే నాకు ఇష్టం, నేను నీకు ఇష్టం అని అంటే హీరో కూడా ఒప్పేసుకుంటాడు. అలా అప్పుడు అక్కడికి హీరో వచ్చి మీరు సాంగ్ పాడి అలసిపోయి ఉంటారని మీకు ఫుడ్ తీసుకొచ్చానని చెప్పి ఫుడ్ పెడుతూ ఉంటే హీరోయిన్ అంటుంది, ఇది నీకు అవసరం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో, నీ షూటింగ్ కార్స్కి నువ్వని తన్ని తిట్టి అప్పుడే ఫోన్ వస్తుంది. అలా అంటాడు, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, ఇప్పుడు నేను వెళ్ళాలని అంటే
హీరోయిన్ కూడా సరే అని గూని పంపించేస్తుంది అనమాట. తర్వాత హీరోని తిట్టి బయటకు పంపించేస్తుంది. గూ ఏమో బయట నుండి హీరోని ఆపి నువ్వు తనని లవ్ చేస్తున్నావు అని అంటే గూ కూడా అవునని వింటాడు. అలా గూ తను ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటాడు అనమాట. హీరోయిన్ సాంగ్ కంపోజ్ చేసే ప్రతిసారి తను ఉంటాడు. హీరోయిన్ కూడా హీరోకి నేర్పియాలని నేర్పిస్తూ ఉంటే తనకు చేయి కట్ అవుతుంది. అలా హీరోయిన్ బ్యాండేజ్ చేసి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. మరోవైపు ప్రజెంట్లో నా హీరోయిన్ మీ సాంగ్ కోసం వెయిటింగ్ అని గూకు ఒక పోస్ట్ వేసి ఉంటుంది అనమాట. అది హీరో చూస్తాడు. నైట్ ఏమో హీరోయిన్కి నిద్రే రాదు హీరో గురించి ఆలోచించుకుంటా. మార్నింగ్ అయ్యి తను ఒక యూట్యూబ్లో సీన్ చూసింటుంది అనమాట, కిస్ సీన్. ఇప్పుడు అలానేవి చేయాలి గూతోటని తను ఎక్కువ లిప్స్టిక్ వేసుకొని అద్దంలో చూసుకుంటూ ఉంటుంది. తర్వాత షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అందరూ షూటింగ్లోన ఆ సీన్ ఉంటుందని అనుకుంటే అక్కడికి ట్యాంగ్ వస్తుంది. ట్యాంగ్ అంటుంది నేను ఒక గెస్ట్ లాగా వచ్చాను, కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి మీరు ఆన్సర్ చేస్తే చాలు, గూ 2 స్టెప్స్ ముందేస్తాడని చెప్తూ ఉంటుంది. అలా ట్యాంగ్ అడుగుతుందనమాట గూ బర్త్డే ఎప్పుడు, అలాగే గూకి ఇష్టం లేని ఫుడ్ అని. హీరోయిన్ వాటన్నిటికీ ఏం తెలియదు అంటుంది. అక్కడ ఉన్న వాళ్ళేమో కొంచెం మంచి క్వశ్చన్స్ అడగని చెప్తారు. ఆ సీన్ అక్కడే కట్ చేసి హీరో సెక్రటరీ తోటి గూతో నా పాట రమ్మని పార్క్కి పిలుచుకెళ్తానని చెప్తుంది. హీరో సెక్రటరీ ఏమో మా బాస్ మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నారు నేను చెప్పనని వెళ్ళి హీరోకి చెప్తాడనమాట, హీరోయిన్ పిలుస్తుందని. అలా హీరోయిన్ వెనక్కి తిరుక్కోకుండా ఎవరున్నారో చూడకోకుండా వెంటనే కిస్ చేస్తుందనమాట. అలా అప్పుడే చూసి తను అంటుంది నువ్వా అని అంటే హీరో అంటాడు నువ్వు మళ్ళీ ఎవరు అనుకున్నావంటే గూ అనుకున్నాను అందుకే కిస్ చేస్తానంటే హీరో అంటాడు నేను నిజంగా అంటే నేను లవ్ చేస్తున్నాను, తను హక్ చేసుకొని చెప్తాడు. అలా అక్కడ ఉన్న వాళ్ళందరూ హీరోయిన్ గుర్తుపట్టడంతో హీరో తనని ఉపమూటగా ఎక్కించుకొని వెళ్ళిపోతాడు అనమాట. పాస్ట్లో కూడా అలానే జరిగింటే హీరో నవ్వుకుంటాడు. వాళ్ళందరూ అలానే రావడంతో హీరో తనని దూరంగా పిలుచుకెళ్ళి దింపుతాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది కిస్ గురించి నువ్వు మర్చిపో అని తనని కోపంగా తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత హీరో మెసేజ్ చేస్తే హీరోయిన్ తన నెంబర్ని బ్లాక్ చేస్తుంది అనమాట, హీరో నెంబర్ని. మార్నింగే హీరోయిన్ దగ్గరికి వెళ్తే హీరోయిన్ ఏమో తన మెమొరీస్ అన్నీ హీరో ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఒక దాంట్లో వేసి చెత్త బకెట్లో వేద్దామని బయటకు వచ్చింటుంది. అప్పుడే హీరో తన దగ్గరకు వచ్చి అవి ఎందుకు పాడేస్తున్నావు నేను ఇచ్చినట్టు కదనంటే నీవేమీ నాకు వద్దని హీరోకి ఇచ్చేస్తుంది. అలా హీరో బయటకు తీసుకొని ఇంటికి వస్తే హీరో వాళ్ళ నాన్న తిడతాడనమాట. మరోవైపు మా హీరోయిన్ లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ ఉంటుంది. హీరో కూడా చూస్తూ ఉంటాడనమాట. ఇక్కడితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.